హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తెరిమినిషహకరవస్తులిబులై. జీవం కలిగిన మా ప్రభువ, జీవాధిపతి, మాతో మాట్లాడండి. మమ్మల్ని మేము నీ అధికారానికి, మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దయ చూపించండి ప్రభువ. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి. యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగును గాక. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ఈరోజు అంశం ఒకసారి స్క్రీన్ పైన మీరు అందరూ చూస్తుండగా, ఈరోజు అంశం ఉప్పు విషమైతే. ఉప్పు విషమైతే ఎలా ఉంటుందో, అది విషముగా ఎందుకు మారుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ సందేశం మన హృదయాంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. ఈ సందేశం మనల్ని మనుషుల్లా ఆలోచించడం నేర్పిస్తుంది. ఈ సందేశం మనల్ని దేవునికి నచ్చినట్లుగా మారుస్తుంది. దేవుడు మనల్ని ఉప్పుతో పోల్చాడు. మన మాటలను కూడా ఉప్పుతో పోల్చాడు. చూడండి, మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకా సువార్త 14వ అధ్యాయము 34వ మాట చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము 34వ మాట చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును అని రాయబడింది. ఉప్పు మంచిదే, అది నిస్సారమైతే ఇంకా దానికి దేని వల్ల కూడా సారము కలగదు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయములో 45వ మాట చదువుకుందాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 45వ మాట చదువుతున్నాను, గమనించండి. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటిని అడ్డము చెప్పిరి. చూసారా, యూదులు మత్సరపడ్డారంట. జనసమూహాన్ని చూసి మత్సరపడి పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పారంట. అంతకుముందు ఏం జరిగింది? మీరు ఆ పై వచనాలను కలిసి చూస్తే చూడండి ఒకసారి. 42 నుండి చదువుతున్నాను, మీరు గమనించండి. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున మాతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. జనులు మొదట వేడుకున్నారంట, ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినం రోజున మీరు మాతో చెప్పండి, సమాజ మందిరంలో వాటిని మాకు బోధించండి అని. సమాజ మందిరంలోని వారు లేచి తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. ప్రారంభములో పౌలును బర్నబాను వెంబడిస్తున్నారు వీరు. ఇంకా అనేక సంగతులు మాకు చెప్పమంటున్నారు, వినడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే పౌలును బర్నబాను జనం ఎక్కువగా వెంబడించడం ప్రారంభించారో, వారి ఘనత ఖ్యాతి పెంచబడుతుందో, అప్పటి వరకు మాట విని తోడున్నవారు ఏం చేశారంట? వారి ప్రతి మాటకు అడ్డు చెప్పడం ప్రారంభించారు. ఇదో దురాత్మ. ప్రతి మనిషిలోనికి వస్తూ వెళ్తూ ఉంటుంది ఇది. అప్పటికప్పుడు బాగానే ఉంటారు, ఉన్నట్టుండి మశ్చర్యపడతారు. సౌలు మహారాజు ఏమిటండి?
సౌలు మహారాజు దావీదు గొలియాదును చంపినప్పుడు ఆశ్చర్యపోయాడు, అప్రిషియేట్ చేశాడు కదా. ఎప్పుడైతే జనులు దావీదును పొగడడం ప్రారంభించారో దావీదు పట్ల ఉన్న అభిమానం, ప్రేమ ద్వేషంగా మారిపోయింది. మన స్వభావము దుర్లభమైనది. ఆదాము నుండి చెడిన స్వభావము మనల్ని వ్యాపిస్తూనే ఉన్నది. అందరినీ అది చెరుపుతూనే ఉన్నది. మనలో మంచిదేదీ లేదు. నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును. ఒకవేళ అదే హృదయంలో నీ దేవుడు నిండి ఉంటే ఆయనే నీలోంచి మాట్లాడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అవును, నేను తెలిసి ఒకటి అడుగుతాను. అందరూ ఏమంటారు? తెలియకుండా అడుగుతానండి. తెలియకుండా ఏం అడగరు, తెలిసే అడుగుతారు, తెలియజేయాలని అడుగుతారు. కాబట్టి తెలిసే ఒకటి అడుగుతున్నాను. ఆయనను హృదయములో నింపుకోవడం అంటే అర్థం ఏమిటి అసలు? కొందరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, వారు భక్తి చేస్తున్నారు, కానీ వారి భక్తి ఆయన్ని హృదయంలో నింపుకునేటట్టు లేదు. ఆయన ఇచ్చే వాటితో ఇల్లు నింపుకునేటట్లుంది. చూడండి చూడండి, మీరే చూడండి చూడండి ఒకసారి. ఇలాంటి వారు కూడా మనకున్నారు. లూకాసు వార్త 11వ అధ్యాయము 35 చదువుదాం. లూకాసు వార్త 11:35 చదువుతున్నాను చూడండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండగా, మరలా చదువుతున్నాను చూడండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకొనుము. వెలుగు ఏమవ్వకుండా చూసుకోవాలంట? చీకటి కాకుండా చూసుకోవాలంట. కాబట్టి మనలో ఉండే వెలుగు, మనలో ఉన్న భక్తి చీకటయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు చీకటి అవుతుంది? వాస్తవానికి లేఖనం మనల్ని ఏమని పిలిచిందో చూడండి ఒకసారి మీరందరూ. మార్కు సువార్త 9:50 వచనం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ మాట చదువుదాం. చదువుతున్నాను, గమనించండి. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ఎలా ఉండమని చెప్పాడంట? ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. అంటే మనం ఒకరితో ఒకరు సమాధానంగా ఉండట్లేదు అంటే నీలో ఏమైంది? ఉప్పు సారం పోగొట్టుకుంది, అది విషమైంది. నీలో ఉన్న భక్తిని పాడు చేసింది, నీలో ఉన్న వెలుగును చీకటిగా మార్చేస్తుంది. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడం అంటే ఏమిటి? ఒకసారి యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చే యోహానికి మధ్యలో వివాదం రేపాలని కొందరు ప్రయత్నించారు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చు యోహానుకి ఏం రేపాలని చూశారు? వివాదము రేపాలని చూశారు. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను నడుచుకున్న విధానం శ్రేష్టమైనది. అది మనందరికీ మాదిరి. ఆమేన్. చూడండి మీరందరూ, ఈ మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 27 నుండి చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితే గాని ఎవడును ఏమియు పొందనేరడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడును ఏమియు పొందనేరడు. ఎక్కడి నుండి అనుగ్రహిస్తేనంట? పరలోకము నుండి అనుగ్రహిస్తే తప్ప. ప్రతివానికి దేవుడు అనుగ్రహిస్తాడు.
ఒక వ్యక్తి మనకంటే గొప్పవాడు అవుతున్నాడు అంటే మన ముందు ఖచ్చితంగా ఎవరు అనుగ్రహిస్తున్నారు? అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఆ పై వచనాల నుండి చూడండి. 22 నుండి చదువుతున్నాను. 26 నుండి చదువుకునే ప్రయత్నం చేద్దాం, సమయం ఇంకా మనకు అనుకూలంగా ఉండడానికి. 26 నుండి చదువుతాను. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. యేసు ప్రభు బాప్తిస్మం ఇస్తున్న సందర్భాన్ని చెబుతున్నారు. అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. ఏమయ్యా, ఆయన నువ్వు పరిచయం చేసావు, ఆయనకు కూడా నువ్వే బాప్తిస్మం ఇచ్చావు. ఇప్పుడు నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళందరూ ఎటు వెళ్తున్నారు? ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇదేం విచిత్రం. అప్పుడు కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను మత్సరపడుంటే తన భక్తి భ్రష్టత్వం అయ్యేది, తన ఉప్పు విషంగా మారేది, అనేకులకు విషబీజాలు నాటడం ప్రారంభమయ్యేది. మీకు తెలుసా, ఒక్కసారి మనం మత్సరపడితే అది ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో, ఎంత ప్రమాదాలు చేస్తుందో తెలుసా. మన భక్తి జీవితంలో ఉండకూడనిది ఒకటి మత్సరం. మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఎంత చేయగలరో అంత చేయండి. ప్రతివాని టాలెంట్కి ఈ భూమి మీద కావలసినంత స్పేస్ ఉంది. ఎవని ఘనత వానికి దొరుకుతుంది. ఎదుటి వాని ఘనతను చూసి మత్సరపడితే నీకున్న అవకాశాలు కూడా పోగొట్టుకుంటావు. ఆమేన్. ఎవని బ్రతుకు వాడు బ్రతకగలిగినంత స్పేస్ ఉంది ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ మనుషుల మధ్యలో. ఆమేన్. నీ తోటి సహోదరుడు దీవించబడుతున్నప్పుడు, ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఘనపరచబడుతున్నప్పుడు నీలో కలగవలసింది మత్సరం కాదు. యోహాను భక్తుడు ఎలాగైతే దేవుణ్ణి ఘనపరిచాడో, నా దేవుడే ఆయన్ని ఘనపరిస్తే నాకిష్టమే, నా దేవుని ఇష్టమే నా ఇష్టం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుడు అనుగ్రహించాడు ఆయనకి. మన తోటి సహోదరుడు ఎవరైనా సరే దీవించబడుతున్నా, హెచ్చింపబడుతున్నా, ఘనపరచబడుతున్నా, పొగడబడుతున్నా, బాప్తిస్మం ఇచ్చి యోహాన్లా మనం ప్రవర్తిస్తే మన ఉప్పు నిస్సారం కాదు, మన ఉప్పు విషం కాదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీ అందరికీ? కానీ ఏమిటో, ఎంత ప్రయత్నించినా మనకు తెలియకుండానే ఆ మత్సరం ఎక్కడో న్యాయమైన కారణాలను జత చేసుకొని, ఏం కారణాలు? అది కదా సమస్య. న్యాయమైన కారణాలు పోగేసుకొని, ఆ న్యాయమైన కారణాలను సింహాసనంగా చేసుకొని ఈ మత్సరం రాజుగా ప్రతిష్ఠింపబడి మనల్ని ఏలుతా ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, నీ హృదయంలో క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించు, నీ స్వభావమును ప్రతిష్ఠించకు. ఆమేన్. మీరు చెప్పండి, మీలో ఎప్పుడైనా సరే మీ ముందు ఎవరినైనా సరే పొగుడుతుంటే, నేను ఎంత చెయ్యలేదు, నన్ను ఎప్పుడైనా ఇంత పొగిడారా అనే మనసు ఎప్పుడైనా వస్తే వెంటనే గుర్తుంచుకోండి, సాతాను మిమ్మల్ని విషంగా మార్చాలని కదుపుతున్నాడు. ఎవరి ఘనతకు వారే అర్హులు, ఎవరి ఫలం వారికే దక్కుతుంది. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ హెచ్చించాలో అది ఆయన ఇష్టం. ఏమన్నాడినా మరలా చదువుతున్నాను చూడండి. 27వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితే గాని ఎవడును ఏమియు పొందనేరడు. ఆమేన్. ఆయనకు పరలోకము నుండి అనుగ్రహించబడింది. చాలామంది సేవకులు కూడా, విశ్వాసులు కూడా మత్సరం అనేది వారి హృదయంలో రాజుగా ఏలుతుంటే, నాయకుడై ఏలుతుంటే వారు దానికి చాకిరీ చేస్తూ ఉంటారు, అది చెప్పింది చేస్తుంటారు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది మత్సరపడడం ఎంత ప్రమాదమో. చూడండి ఒకసారి మీరందరూ కూడా లూకా సువార్త ఫస్ట్ కొలస్సి చూద్దామా.
కొలసి 4:6లో ఒక మాట ఉంటుంది, మన నోటి సంభాషణను గూర్చి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట నేను చదువుతాను, మీరు గమనించండి. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇది కొరబడింది నేటి క్రైస్తవ్యంలో. ఆమేన్. ఎందుకు ఆమెన్ అన్నారు? నేడు కొరబడింది క్రైస్తవ్యంలో. ఆమెన్ అన్నాను, మీరందరూ కూడా ఆమెన్ అన్నారు. అంటే అవునుగా కానా? ఎందుకు హల్లెలూయా అంటామో, ఎందుకు ఆమెన్ అంటావో తెలియదు. ఏమండి, ఒక సహోదరుడు ఇలా చెప్తున్నాడు. ఒకరోజు ఆరాధన జరుగుతుంటే ఆరాధనకో మాంత్రికుడు వచ్చాడు. అయ్యగారి మీద మంత్రాలు చేస్తున్నాడు. అయ్యగారి మీద మంత్రాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు స్తోత్రం ఎందుకు? కృతజ్ఞతలు అయ్యా వాడు చేస్తున్నందుకనా? సో కొన్నిసార్లు మనకు అలవాటు అయిపోయి మన స్వభావము సరి చేసుకోవడానికి ఇష్టం ఉండదు మనకి. అలవాటు అంతే. అలవాట్లో పొరపాట్లు, అనేక పొరపాట్లు ఒక తప్పిదంగానే భావించాల్సి వస్తుంది. ఏమిటో తెలుసా? ఎన్నిసార్లు చెప్పినా విననివాడు హఠాత్తుగా గద్దింపునకు విసుగవద్దు, గద్దింపును వినాలి. మన స్వభావము చెడ్డది, అసలు దాన్ని మంచిదని ఎప్పుడు అనొద్దు. దేవుని వాక్యము మనకు నేర్పుతున్నదే మంచిది, దానిని మనం ఖచ్చితంగా జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన నీతి దేవుని చిత్తమును ఎప్పటికీ నెరవేర్చదు. కానీ దేవుని చిత్తము చేయడానికి మనం మన సొంత ఇష్టాన్ని ఛేదించడం, ఏమండి, మన సొంత ఇష్టాన్ని తొలగించుకోవడం దేవునిని హెచ్చించడమే అవుతుంది, దేవుని రాజ్యాన్ని కట్టడమే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి మీరందరూ కూడా సంఘం చేయాల్సిన పని ఏమిటో. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ మాట చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ మాట నేనే చదువుతాను, మీరందరూ గమనించండి. చదువుతున్నాను చూడండి. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలిగించుకొనునీయుడి. ఏమిటంట? మీ నడుములు కట్టుకొనుండి, మీ దీపములు వెలుగు చూడనీయుడి. ఇప్పుడు నడుము కట్టుకొని మనం ఏం వెలిగించాలి? దీపమును వెలిగించాలి. సంఘం అంతా కూడా వెలుగును ఆరపకూడదు, వెలుగును పెంచాలి. మరి వెలుగంటే ఏమిటి? జ్ఞానము. నేటి క్రైస్తవ సమాజం హేతువడుగు ప్రతి వానికి ఇవ్వవలసిన సమాధానము ఉప్పు వేసినట్లుండాలి కదా. ఎన్నో వివాదాలకు మనం నోరే కారణమవుతుంది. బైబిల్ చెప్తుంది, ఈ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టును. ఖచ్చితంగా ఈ వచనాన్ని నెరవేర్చిన మహానుభావులు, ఉద్యమకారులు విజయోస్తు అందుతున్నారు, విజయోస్తు పొందుతున్నారు. ఏమండి, ఈ దుర్మార్గపు మార్గములో వారు విజయాన్ని రుచి చూస్తున్నారు. ఎందుకు 3 సార్లు నేను అలాగన్నాను? ఏమండి, చూడండి, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, నీలో ఉన్న వెలుగు చీకటి అవ్వకూడదు. లోకుల వలె కాక అన్నాడు కదా. లోకుల వలె కాక, మీరు లోకం నుండి వేరు చేయబడ్డారు అన్నాడు. మీ ప్రవర్తనను సరిచూసుకోండి అన్నాడు. మీ నోట బూతులు రానివ్వకండి అన్నాడు. ఎవడో మాట్లాడితే, ఎవడో నిన్ను రెచ్చగొడితే నువ్వు కూడా వాడిలాగే మాట్లాడితే వాడికి నీకు తేడా ఏముంది? నీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్లే ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పు అయి ఉన్నారు. అది విషం ఎప్పుడు అవుతుందో తెలుసా? మన స్వభావాన్ని అనుసరించి మనం పనిచేస్తున్నప్పుడు అది విషమైపోతుంది. దేవుడు నీలో నాటిన జీవం అనేకులకు వెలుగు కావాలంటే నీ స్వభావమును, నీ మనసును అనుసరించి నీ నోరు మాట్లాడొద్దు. అలాగాని జరిగితే తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, సవాళ్ళు చేయడం ఇదే నీ భక్తి అయితే నీవు ఉప్పు కాదు, ఉప్పులా కనబడే విషం. ప్రకృతి చక్రమునకు నీ నోరు చిచ్చు పెడుతుంది, క్రైస్తవ సమాజాన్ని లోకానికి శత్రువుగా మార్చేస్తుంది. అది ఒక ఇల్లు అయినా సరే,
సమాజమైనా సరే మన స్వభావాన్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే, మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ఉప్పుగా దేవుడు ఎన్నుకున్న నీవు విషముగా మారిపోతావు. యథార్థవంతులుగా దేవుడు మానవుల్ని సృజించాడు. వీళ్ళు తమ స్వభావమును బట్టి ఏమైపోయారు? విషమైపోయారు, పాపులైపోయారు. దేవదూతలను దేవుడు యథార్థముగా సృజించాడు. వారు ఏం చేశారు? సాతానులుగా మారిపోయారు. గర్విష్టి ఎప్పుడైనా సరే నాశనానికి, నాశనమునకు ముందేమి నడుచును? గర్వానికి ముందుండేది మత్సరమే. నేను మరలా చెప్తున్నాను, మనం ఏదైనా పొందుతున్నామంటే అది మన సామర్థ్యత కాదు, మన యోగ్యత కాదు. ఆయన మనకు అనుగ్రహిస్తున్న కృప. పైనుండి దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఎవడును ఏదియు పొందడు. ప్రైజ్ ది లార్డ్. వాడు క్రైస్తవుడే కావచ్చు, క్రైస్తవేతరుడే కావచ్చు, ఈ భూమి మీద అంతటా ఆయన కృప ఉన్నది. భూమి అందంతటా ఆయన కృప ఉన్నది. ఆయన అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు. యెహోవా ఈరే, అందరి పోషకుడు, అందరికి సమకూర్చువాడు. ఆయన అందరికీ తల్లి తండ్రి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని బ్రతికించిన ఆయనే దేవుడు, ఒకరిని చంపిన ఆయనే దేవుడు. ఆయన చేతులతో ఆయన ఎవరికైనా మరణం ఇచ్చాడు అనుకోండి, వారు స్వర్గరాజ్యమును ఏలుతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణంలో మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి నేటి క్రైస్తవ సమాజం ఆలోచించాలి. మీ ఉద్దేశాలను, మీ ఆలోచనలను, మీ నోటిని ఉప్పుగా ఉంచుకోండి, అది విషం కానివ్వకండి. నీ ముందు ఎవరైనా హెచ్చింపబడుతున్నా, గణపరచబడుతున్నా నువ్వు సంతోషపడగలగాలి. ఎవరినైనా సరే ఎక్కువగా పొగిడితే వెంటనే మనకు వస్తుంది, నన్నెందుకు పొగడలేదు, నేను కూడా వీళ్ళకంటే గొప్ప పనులు ఎన్నో చేశాం, దేవుడు ఇవ్వలేదేమో, టైం రాలేదేమో. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, ఈ ఒక్క పాయింట్ మీ జీవితానికి చాలా అవసరం. నీ ముందు నీ సహోదరుడు గణపరచబడుతున్నప్పుడు, హెచ్చింపబడుతున్నప్పుడు, లేదంటే కొత్త వస్తువుల చేత దీవించబడుతున్నప్పుడు, వాటెవర్, అది నాకెందుకు రాలేదని నువ్వు అనుకోకూడదు. ఇది దేవుని ఇష్టమని నువ్వు దేవుణ్ణి హానర్ చేయాలి, దేవుని గణపరచాలి, దేవుని ఇష్టానికి నువ్వు లోబడాలి. ఆ మనసు నీలో ఉందో లేదో తెలియడానికి చాలాసార్లు నీ ముందున్న వాడిని హెచ్చిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నీ ముందున్నవాడు హెచ్చింపబడుతుంటే సంతోషపడే మనసు నీకుందో లేదో తెలుసుకోవడానికి, నీకు ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా ఆ టైంని పొడిగించి మరీ నీ ముందున్న వాడిని హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. నీ ప్రార్థనలకు వెంటనే సమాధానం దొరకదు, వాడికేమో సమాధానం దొరుకుతుంటుంది. యథార్థంగా నీతిగా ఉన్న నువ్వు దుఃఖపడుతుంటావు, వాడేమో సంతోషపడుతుంటాడు. ఏంటి ప్రభువా ఇదంతా? నా దేవునికి ఏది ఇష్టమైతే అది ఇష్టమే అనుకునేవాడు కావాలి దేవునికి. అప్పుడు ఎంతకాలం ప్రొలాంగ్ చేసి నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదో అది వెయ్యంతలుగా వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ముందున్న వానికంటే ముందు హెచ్చింపబడ్డం కావాలా, దేవుడిచ్చిన హెచ్చింపు నిత్యత్వం అంతా కావాలా? తేల్చుకోండి. మరలా రిపీట్ చేస్తున్నాను, ఇది సిద్ధపాటు కూటం. హెచ్చరికతో పాటు ప్రోత్సాహం కూడా ఉంటుంది, చెక్కడంతో పాటు కట్టడం కూడా ఉంటుంది. ఆమేన్. నీ ముందున్న వానికంటే త్వరగా నువ్వు డెవలప్ అవ్వడం కావాలా, నిత్యత్వం అంతా దేవుడిచ్చే డెవలప్ నీతో ఉండిపోవాలా? ఏం కోరుకుంటున్నావు? ఒకటి నమ్మండి, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎవరికి ఎప్పుడు ఏ ఫలం ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు. అవి చురుకులైనా సరే లెక్క వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. ఆమేన్. ఆయన చాలా నమ్మదగిన దేవుడు. అది దీవెనైనా ఇస్తాడు, ఇవ్వాల్సింది ఏదైనా ఇస్తాడు. పక్షపాతం లేదు ఆయనకి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఒకే ఒక్క పాఠం మరలా చెప్తున్నాను, నీలో ఉన్న మత్సరం ఆ స్వభావంగాని నువ్వు పెకలించుకోకపోతే, నువ్వు ఎంత ఉప్పువైనా, ఎంత ఆశీర్వాదమునకు కారణమైనా అనేకులకు విషమైపోతుంది నీ స్వభావం. నీకు తెలుసా, నువ్వు పొందవలసిన ప్రేమను పొందకపోవడం, లేదంటే పొందవలసిన దీవెన పొందకపోవడం, పొందవలసిన కృపను పొందకపోవడానికి కూడా కారణం నీ స్వభావమే అవుతుంది.
నిన్ను హెచ్చించడానికి, దేవుడు పరీక్షించడానికి కాలమును పొడిగించడం వేరు, నీకు నువ్వే తలుపులు వేసుకొని ఉండడం వేరు. మొదట నేను ప్రోత్సహించాను కదా అని సంబరపడిన వారికి చెబుతున్నాను, అసలు ఆయన కాలం పొడిగించట్లేదేమో, నువ్వే తలుపులు వేసుకున్నావేమో. అవునా? ఈరోజు తర్వాత ఒకటే నమ్మండి, ఎవరికి ఏది ఇవ్వాలో అది దేవుడు ఇస్తాడు, ఎవరికి ఏది కలగాలో పైనుండి కలుగుతుంది. కష్టపడండి, విశ్వాసం ఉంచండి, మూఢనమ్మకాలకు వెళ్ళకండి. ఆమేన్. మీ కర్తవ్య నిర్వహణ మీ స్వభావమును, మీ బుద్ధిని బట్టి కాకుండా, న్యాయమును బట్టి, పెద్దలు నేర్పించిన దాన్ని బట్టి, లేఖనం చెప్పిన దాన్ని బట్టి కట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరు స్థిరపరచుకుంటారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని ప్రార్థన చేద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 9-10 వచనాలు నేను చదువుతున్నాను. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము. ఏమిటంటండి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. వెలుగు ఫలం ఎక్కడ కనబడుతుందంట? మంచితనము, నీతి, సత్యము. మంచితనము, నీతి, సత్యము. కాబట్టి ఈరోజు చాలామంది క్రైస్తవులు తొందరపడి, ఆవేశపడి, క్రైస్తవ వ్యతిరేకులు ఏమైనా ఒక మాట అంటే చాలు, సవాలుకు ప్రతి సవాల్, బస్తీ మే సవాల్, उसके बाद सारे भगवान के बच्चे को कर दिया हलाल. ये तो ज़रूरी नहीं है, ये तेरा जिंदगी नहीं है, ये तेरा मुस्कान को छीन ले रहा है ना. ఎంత పెద్ద స్టూపిడిటీ అంటే, భక్తిలోనే ఉన్నాం, మేము న్యాయం పక్షాన పోరాడుతున్నాం అంటూనే నోటితో చిచ్చు పెడుతున్నారు, చేత్తో నీళ్ళు పోస్తున్నారు. నోటితో చిచ్చు పెడుతున్నారు, చేత్తో నీళ్ళు పోస్తున్నారు. నోటితో చిచ్చు, చేయితో నీళ్ళు. చిచ్చు పెట్టేది ఎవరికి కనబడట్లా, నీళ్లు పోసేదే కనబడుతుంది. అందుకు నీళ్లు పోసేవాడే మహానాయకుడు, ఉద్యమకారుడు. సాతాను కుట్ర నీ నోటిని, నీ స్వభావాన్ని వాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ పెరిగావో అక్కడ తొడలగొట్టుడు, మీసాలు దిప్పుడే. యథా రాజా తదా ప్రజ. ఏం నేర్చుకుంటాం అదే చేస్తాం. ఒక మంచి గురువు దొరకలేదనుకోండి, రేపటి సమాజానికి శిష్యుడు కూడా మంచి గురువు కాలేడు. సాత్వికుడైన గురువు దొరకాలి, సమన్వయ ఆలోచన విధానం గల గురువు దొరకాలి. ఇంకేం దొరక్కపోయినా పర్లేదు, అదే మనకు అన్నిటికంటే గొప్ప సంపద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు అందరికంటే ఉన్నతుడు, పరమ గురువు. ఆయన దిగి వచ్చి బోధ చేశాడు మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్తున్నాడు. అందుకే పెద్దలు కూడా చాలాసార్లు చెప్పాడు, నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, నీ ముందున్నవాడు హెచ్చింపబడుతున్నప్పుడు నీలో కలగవలసింది మత్సరం కాదు, దేవుని చిత్తానికి లోబడడం. రెండవది, మత్సరం వల్ల జరిగే నష్టం నీ ఒక్కడికే కాదు, నీవెందులో ఉన్నావో, నిన్నెంతమంది వెంబడిస్తున్నారో అందరి మీదకి వస్తుంది ఆ ప్రభావం. క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఈనాటి పరిస్థితులను చూస్తున్నాం మనం. నువ్వు ఉన్న రాష్ట్రంలో నువ్వు దీవెనవ్వాలి, నువ్వు ఉన్న దేశంలో నువ్వు దీవెనవ్వాలంటే నీ నోరు బాగుండాలి, నువ్వు ఉప్పుగా ఉండాలి, వెలుగై నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అననివ్వండి. మనం మేలైన పని చేస్తుంటే ఎందరో ఎన్నో అంటారు, అననివ్వండి. అయినా కానీ వారు అనకపోతే మనకు దీవెన ఎక్కడిది? వారు తమ నోటికి పని పెట్టకపోతే దేవుని చేతికి పని ఎలా దొరుకుతుంది? అననివ్వండి. మత్తయి సువార్త 5:11 నెరవేరుతుంది, అననివ్వండి. సహోదరులు మనల్ని అంటున్నారు, అననివ్వండి. అప్పుడు ప్రభు ఇలా అన్నారు చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మరేం చేయమంటారు? 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఆమేన్.
సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమాజానికి మేలు చేయాలనుకున్న ప్రతి వ్యక్తిని సాతాను ఎలా ఎదుర్కొంటాడంటే డైరెక్ట్గా ఎదుర్కోడు. సమాజంలో ఉన్న మిగతా వారిని వాడు రెచ్చగొట్టి ఈ మంచి చేసేవాడిని చెడు చేసినట్లుగా ప్రభావితం చేస్తాడు వారి మనసుల్లో. మంచి చేసేవాడి పక్షాన వారిలో మత్సరాన్ని, ద్వేషాన్ని రేపుతాడు. మనం చదువుకున్నాం ఆల్రెడీ అపోస్తుల కార్యం 13:45లో. అప్పుడు భక్తులు ఏమన్నారు తెలుసా? చూడండి, అపోస్తుల కార్యము 13:45లో చూడండి ఏమన్నారు. ఆ మాట నేను చదువుతున్నప్పుడు మాత్రం నాకు నిజంగా భయం వేసింది. చూడండి, యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యము మీకు చెప్పడం ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా, అయోగ్యులుగా అన్నమాట, అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటంట? మాకు ఆజ్ఞాపించననిరి. దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. ఆమేన్. ఎంత ప్రేమగా దేవుని ఉద్దేశాలు చెప్పినా వినకపోతే క్రీస్తుని ఎరగని వారిని క్రీస్తు పిల్లలుగా చేయుటకు దేవుడు అధికారం ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. ఆమేన్. త్రోసివేస్తారు చాలామంది, రక్షణ పోగొట్టుకుంటారు. బైబిల్ చెప్తుంది తమ పక్షానున్న దేవుని సంకల్పాన్ని తృణీకరించారంట శాస్త్రులు, పరిచయులు. దేవుని సంకల్పాన్ని తృణీకరించారు. మన స్వభావము చాలా నీచమైనది, మనల్ని ఈడ్చుకొని పోతుంది. అవును, ఇప్పుడు రెండు అనుకోవచ్చు. మొదటిది, యోహాను క్రీస్తు విషయంలో వివాదం కలిగింది. యేసుప్రభు తగ్గించుకోవచ్చు, ఆయన మిక్కిలి సాత్వికుడు అని అనుకోలే యోహాను. ఆయన కంటే నేను తక్కువ కదా, నేనే తగ్గించుకోవాలి. పైగా అపార్థం కలిగింది నా దృష్టికి వచ్చింది, నా వల్ల అపార్థం కలగకుండా నేను తగ్గించుకోవాలి. ఆయన అపార్థం పడట్లేదు, ఆయన నన్ను అపార్థం చేసుకోవట్లేదు, ఆయన అభ్యంతర పడట్లేదు. ఆయన అభ్యంతరపడే అవకాశమే లేదు, నేను అభ్యంతరపడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడాలనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైనా సరే శిష్యుడు తానే తగ్గించుకోవాలి గురువు దగ్గర. ఆమేన్. యేసు ప్రభువుకి యోహాను ఏమవుతారు మరి? లెక్క నియమం ప్రకారంగా శిష్యుడే అవ్వాలి, ఎందుకంటే ఆయన పరమ గురువు కాబట్టి. ఏ లెక్క ప్రకారం అంటే నేను పంపిన వాని బోధన ప్రకటిస్తున్నాను, పంపిన వాని చిత్తం ప్రకటిస్తున్నాను, నన్ను పంపినవాడు ఏం చెప్పాడు అదే చెప్తున్నానని యోహాను కూడా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ స్వభావాన్ని ఏలండి. ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిదేమిటి? నీ ముందు, నీ కళ్ళ ముందు నీ తోటి వారు హెచ్చింపబడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించాలే కానీ, దేవుడు వారికి అనుగ్రహించాడు అనుకోవాలే కానీ, నాకు కలగలేదు అని చెప్పి మత్సరపడకూడదు. అది నువ్వు విషమవ్వడానికి కారణమవుతుంది. రెండోది ఏం నేర్చుకున్నావు? మొదటిది మత్సర పడకూడదు. మరి రెండవది ఏమిటి? లోకానికి నువ్వు ఉప్పు అయి ఉండాలి. నీ నోటి నుండి సంభాషణ ఉప్పు వేసినట్లుగానే ఉండాలి. ఎదుటివాడు నిన్ను రెచ్చగొట్టినంత మాత్రాన నువ్వు రెచ్చిపోవడానికి వీల్లేదు. మూడోది ఏమి నేర్చుకున్నావు? అభ్యంతరం మన వల్ల కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ఎవని వలన అభ్యంతరం కలుగున వానికి శ్రమ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రజ, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మరి ఎవరైనా సరే మీ ముందు పొగడబడుతుంటే, హెచ్చింపబడుతుంటే, వారికి దేవుడు అన్ని సమకూరుస్తుంటే, మీరు మనసులో ఏమనుకున్నారో లెక్కలోకి వచ్చేస్తుంది, మీరు నోటితో ఏమంటున్నారో లెక్కలోకి వస్తుంది. మీ ఇష్టం. చాలామంది ముందు తగ్గించుకున్నట్లే ఉండి మనసులో మాత్రం బాధపడుతుంటారు. నాకు ఇవ్వలేదు అసలు, నన్ను హెచ్చించలేదు అసలు, నన్ను పట్టించుకోలేదు అసలు. దేవుడు
నీవేమో నీ భక్తి ఏమిటో, నీ ఆలోచన ఏమిటో పరీక్షించడానికే కొన్నిసార్లు నాయకుడిని కానీ, కుటుంబంలోని యజమానిని కానీ నీకు ఇవ్వకుండా చేస్తాడు కూడా. రాయబడింది ఏమిటో తెలుసా? మీలో యోగ్యులెవరో కనబడు నిమిత్తము భిన్నాభిప్రాయములు రాకమా. నీ యోగ్యతను చూపించు. ఆమేన్. మశ్చర్యపడొద్దు. సిద్ధపాటు కూటంలో రేపు ఆయన శరీరం రక్తం తిని త్రాగడానికి సిద్ధపడుతున్న సంఘమా, సేవక జనాంగమా, శిష్య జనాంగమా, మన స్వభావంలో మత్సరం అనేది మనకు తెలియకుండా న్యాయమైన కారణాలు పోగేసుకుంటుంది. నాది మత్సరం కాదండి, నాది న్యాయమైన కోపం అంటాం. నీ దృష్టికి న్యాయం కాదు, దేవుని దృష్టికి న్యాయమో కాదు ఒక్కసారి నోట్ డౌన్ చేసుకో, లేఖనాలతో సరిచూసుకో. నువ్వు న్యాయం అనుకునే దాని ద్వారా దేవుని చిత్తం జరుగుతుందా, నీ ఇష్టమే జరుగుతుందో ఒకసారి నోట్ డౌన్ చేసుకో. తేలిపోతుంది, అక్కడే అర్థమైపోతుంది. నాలోని మత్సరం దేవుని చిత్తాన్ని తృణీకరిస్తుంది, నాలోని మత్సరం అనేకుల్ని పాడు చేస్తుంది. అలా నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే పశ్చాత్తాపపడు. నీ హృదయాన్ని సరి అయిన మార్గంలో నడుపుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. కాబట్టి నీ ముందున్న వారు ఎప్పుడు గొప్పగా హెచ్చింపబడాలని కోరుకున్నవాడు ఎప్పుడు హెచ్చింపబడతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఎప్పుడు ఎదుటివారి ముందు నువ్వు తగ్గించుకోవాలి. అలాగున నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ ఆలోచన విధానం సరిచూసుకోండి. మీ నాలుకను జాగ్రత్త కాపాడుకోండి, నీ మనసును జాగ్రత్త కాపాడుకోండి. దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు యోగ్యులుగా చూపించుకోండి. ఎవరం పర్ఫెక్ట్ కాదు, అందరం పర్ఫెక్ట్ అయి తీరాలి. ఆలోచన విధానాన్ని సరి చేసుకోండి. ఎప్పుడు నీ ముందు వాడు దీవించబడాలని అనుకో, ఎప్పుడు నీ ముందు వాడు హెచ్చింపబడాలని అనుకో. అలా హెచ్చింపబడ్డ ప్రతిసారి నా దేవుడు నా ప్రార్థన విన్నాడని సంబరపడు. ఆ మనసు క్రీస్తు మనసు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. సదా వర్ధిల్లుతారు. దేవుడిచ్చే నిత్య ఫలాన్ని మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని కొరకు, మంచి కొరకు ప్రయాసపడుతున్నప్పుడు లోకంలో సాతాను రేపుతున్న వారు మనల్ని నిందించవచ్చు, 10 మాటలు అనొచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. మొదటి నుంచి భూమి మీద చరిత్ర కూడా అదే. మహానుభావులను రాళ్లతో, మాటలతో ఎప్పుడు కొడతానే ఉన్నారు. మహాత్ములను దూషించే తరం ఈ అవిధేయుల తరం. న్యాయాన్యాల విచక్షణ లేకుండా తమకు నచ్చిందే ఆలోచించుకొని సంబరపడిపోయే తరం ఈ చివరి తరం. రాకడ సమీపిస్తుంది. ఆయన రాకముందే మనం ఉంటామో లేదో తెలియదు. ఈ దినమే రక్షణ దినం. మనల్ని మనం సరి చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? అందరం కలిసి దేవుని కాళ్ళు పట్టుకుందాం. ఈ భూమి మీద ఉన్న మానవ జాతి స్వభావము చేత ఈడ్చబడుతుంది. ఆదాము నుండి మనల్ని స్వభావం ఏలుతుంది. ప్రార్థన చేద్దాం, దేవుని కాళ్ళు పట్టుకుందాం, అందరం వేడుకుందాం. రండి, అందరూ వేడుకోండి, అందరూ బతిమాలండి, అందరూ ప్రార్థించండి, అందరూ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు మా ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగించుకుంటున్నామయ్యా. అడగండి, అలాగే అడుగుతూ ఉండండి. అబ్రహాం పాస్టర్ గారు మనల్ని ఆరాధనలోనికి, విజ్ఞాపనలోనికి, ఒప్పుకోలులోనికి నడిపిస్తారు. అందరూ దేవుని కాళ్ళు పట్టుకోండి. పరిశుద్ధ దేవా, మాట్లాడే విధానం, మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును.